అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మెరుపుల మధు ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. సో హోమ్ లోన్స్ తీసుకుంటాం కదండి మనము. హోమ్ లోన్స్ తీసుకున్నప్పుడు కొన్ని సంవత్సరాల తరబడి మనం లోన్ అమౌంట్ పే చేస్తాం. 15-20 years తీసుకుంటారు. కొంచెం ఇట్లా ఇన్ని ఇయర్స్ కట్టాలి అన్నట్టు ఉంటుంది. అంత లోపల మనకు ఒకవేళ డబ్బు అరేంజ్ అయ్యి మన చేతిలో డబ్బు ఉందనుకోండి, ఆ డబ్బుతో మనం ప్రీ క్లోజ్ చేసుకోవడం బెస్ట్ అంటారా, లేకపోతే ఆ డబ్బును ఇంకొక దగ్గర ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అంటారా? రైట్, థ్యాంక్స్ ఫర్ రేజింగ్ దిస్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇది చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఏంటంటే చాలామంది కన్సర్న్ ఏంటంటే మనం ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేస్తున్నాము అనే దాంట్లో ఉంటారు. రియల్గా కూడా మనం తీసుకున్న అసెట్ ఎక్కువ కాబట్టి, ఇప్పుడు మనం 50 lakhs 60 lakh రూపీస్ మినిమం లోన్కి వెళ్ళినా కూడా అరౌండ్ మనకు 40-50,000 రూపీస్ ఈఎంఐ పడుతుంది. సో ఇందులో ఏంటంటే చాలా వరకు ఈఎంఐ పోర్షనే ఉంటుంది వెరీ స్టార్టింగ్ స్టేజ్లో. మీరు చూసినట్టయితే లెట్స్ సే సంబడీ ఈస్ టేకింగ్ 50 lakh rupees ఫ్లాట్ అండ్ 10 lakh rupees డౌన్ పేమెంట్, హీ మే అప్లై ఫర్ 40 lakh rupees లోన్. 40 లక్షల లోన్లో జనరల్గా మీరు ఒక 8% ఇంట్రెస్ట్ చేసుకున్నా సరే, 8% ఇంట్రెస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అరౌండ్ 27-28,000 రూపీస్ ఈఎంఐ లాగా వెళ్తుంది. ఈఎంఐ ఏంటి, ఇంట్రెస్ట్కే మాత్రమే వెళ్తుంది. ఇంకా అంతకంటే వెరీ స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఈవెన్ 30,000 32,000 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లో ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారనంటే మనం అరౌండ్ మీకు 8%లో 33,000 ఈఎంఐ ఏదో వస్తుంది 40 లక్షలకి. 33,000లో 30,000 వరకు ఇంట్రెస్టే పోతుంది. ఓన్లీ 3,000 మాత్రమే క్యాపిటల్ నుంచి లెస్ అవుతుంది. ఈ క్యాల్కులేషన్ చాలా మందికి అర్లీ స్టేజెస్ లో ఒక పెయిన్ తీసుకొస్తుంది. రైట్, మనం నెల ఎంత కష్టపడి 30,000 రూపాయలు ఓన్లీ ఇంట్రెస్ట్ అసలు కట్ కావట్లేదు, ఇంట్రెస్ట్ పోతుంది. ఈ 3,000 రూపాయలు అసలు కట్ అవుతూ ప్రిన్సిపల్ పోతూ అది ఎన్ని సంవత్సరాలు క్లోజ్ అవ్వాలి అని క్యాల్కులేషన్ చేస్తారు. కానీ ఫైనాన్షియల్ టర్మినాలజీలో కనుక మీరు ఆలోచించినట్టయితే ఒక 40 లక్షల లోన్ మీరు తీసుకొని దానిపైన ₹1 ఇంట్రెస్ట్ తీసుకోండి. ₹1 ఇంట్రెస్ట్ తీసుకుంటే దాని ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో ఆ ఇంట్రెస్ట్ దీనికంటే ఎక్కువ ఉంటుంది అంటారా? రైట్, ఎందుకంటే ఇక్కడ 8% కదా, అది 12% కదా. అంటే ₹1 వడ్డీ కంటే తక్కువ వడ్డీలో మనకి ఈ రోజు అసెట్ మన సొంతం అయిపోయింది. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు మీరు 40 లక్షల లోన్ కానీ కావాలి అని అంటే జనరల్గా మిగతా ఏ అసెట్ మీద మనకు అంత లోన్ అనేది ఇవ్వరు. పర్సనల్ లోన్ అయినా ఏదైనా కూడా అంత ఆ రేట్ పైన మనకు ఎవరు ఇవ్వరు. ఈవెన్ వెహికల్ లోన్ కూడా మీకు ఆ రేట్లో అనేది రాదు. అండ్ ఇంకొక విషయం మనం పక్కన పెట్టేస్తే, మీరు 3,000 రూపీస్ ప్రిన్సిపల్ పేమెంట్ చేస్తూ ఓన్లీ 10 lakh రూపీస్ డౌన్ పేమెంట్ లో 50 లక్షల ప్రాపర్టీని ఈ రోజు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ ఓన్లీ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇంట్రెస్ట్ గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం, ఆ పెయిన్ గురించి ఆలోచిస్తున్నాం. కానీ డ్రాస్టికల్లీ అది డౌన్ అవుతూ వెళ్తుంది. ఇంట్రెస్ట్ పోర్షన్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ ఇయర్స్ లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోయి ప్రిన్సిపల్ అనేది పెరిగిపోతా ఉంటుంది. మీరు మీ చార్ట్ లో చూసినట్లయితే హోమ్ లోన్ చార్ట్ ఓపెన్ చేసి చూసుకుంటే లాస్ట్ వరకు మీరు 20 years టెన్యూర్ పెట్టుకుంటే లాస్ట్ 5 years 10 years మీరు చూస్తున్నట్టయితే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది. వెరీ స్టార్టింగ్ స్టేజ్ లో మనకు ఈఎంఐలో ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ పోర్షన్ అండి, 95% 97% వరకు ఉంటుంది. సో దీనివల్ల అందరి మైండ్ లో ఏమొస్తుంది అని అంటే మనం ఇంత ఇంట్రెస్ట్ పే చేయడం అవసరమా అని అనుకొని ప్రతిసారి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు దీన్ని ఏ విధంగా క్లోజ్ చేద్దాం. కొంతమంది ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒక ఈఎంఐ ఎక్కువ కడతారు. కొంతమంది 12 నెలల ఈఎంఐ బదులుగా 13 నెలలు కట్టిచ్చేస్తే కాస్త ఈఎంఐ మనకు తగ్గిపోతుంది కదా. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈఎంఐకి డబుల్ అమౌంట్, అంటే ఒకవేళ వైఫ్ కనుక వర్కింగ్ లో ఉన్న వేరే ఇన్కమ్ ఏమైనా సోర్సెస్ ఉంటే మనకి 33,000 ఈఎంఐ అని చెప్పాను కదా, ఇక్కడ 60,000 పే చేస్తే మీరు 20 సంవత్సరాలు కట్టాల్సిన లోన్ 7 సంవత్సరాలు క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఏంటంటే డ్రాస్టికల్ ఇయర్స్ అంటే 20 years 10 years 7 years వచ్చింది కాబట్టి వీఆర్ డూయింగ్ గ్రేట్, మ్యాజికల్ థింగ్ చేసామని చెప్పేసి మనం అనుకుంటాం. రియల్లీ దట్ ఈస్ ఎ మ్యాజిక్ ప్రొవైడెడ్ దానికి అంతకన్నా బెస్ట్ ఆప్షన్ లేనప్పుడు, మీ మనీకి అంతకన్నా బెస్ట్ ఆప్షన్ లేనప్పుడు మీరు హోమ్ లోన్ క్లోజ్ చేయడం అనేది మంచిది. బట్ ఇఫ్ యూ సీ
మీరు ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు? 8% ఇంట్రెస్ట్ లో. గోయింగ్ ఫార్వర్డ్ మీ అసెట్ యొక్క వాల్యూ అనేది పెరగడం అనేది కామన్, రైట్? మీ ఇంట్రెస్ట్ అయితే పెంచడానికి లేదు, ఓన్లీ ఫ్లక్చువేషన్ లో 1% అటు ఇటు అవుతుంది. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఒకవేళ మీరు రెంటల్ ప్రాపర్టీ తీసుకున్నా మీ రెంట్ పెరగచ్చు, కానీ మీ ఈఎంఐ పెరగదు. మీ ఈఎంఐ నెక్స్ట్ 20 సంవత్సరాలకి స్టాండర్డ్ గా ఉండిపోతుంది. రెండోది, ఇక్కడ మీరు దాన్ని క్లోజ్ చేశారు. ఇప్పుడు ఎలా కొంత అమౌంట్ ఒక 1 lakh 2 lakh 3 lakh రూపీస్ ఇలా పేమెంట్ చేస్తూ క్లోజ్ చేశారు అనుకోండి, డెఫినెట్లీ మీరు కట్టే ఓవరాల్ ఈఎంఐలో తగ్గిపోతుంది, మీ ఇంట్రెస్ట్ అనేది చాలా పర్సెంట్ సేవ్ అయిపోతుంది. కానీ ఇప్పుడు మనం ఇంకొక రకంగా ఆలోచిద్దాం. లెట్స్ సే ఇప్పుడు ఒక పర్సన్ ఒక 1,00,000 రూపాయలు శాలరీ తీసుకునే వ్యక్తి ఉన్నాడు. మనం చెప్పిన సేమ్ ఎగ్జాంపుల్లో 35,000 రూపాయలు ఈఎంఐ అనేది వస్తుంది. ఈ 35,000 ఈఎంఐకి తను ఈ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఎక్కువ పోతుందని చెప్పేసి కాస్త ఎక్స్ట్రా అమౌంట్ లోన్ తీసుకోను లేదా బయట చిట్టీల ద్వారా వచ్చిన అమౌంట్ దాన్ని క్లోజ్ చేశాడే అనుకుందాం. ఒక 10 years లో తను మొత్తం క్లోజ్ చేసేసాడు. ఇప్పుడు 10 years క్లోజ్ చేసిన తర్వాత మన దగ్గర ఏముంటుంది? ఒక అసెట్ ఉంటుంది. మన దగ్గర ఇంట్రెస్ట్ ఇంకా మనం కట్టాల్సిన అవసరం అనేది లేదు. కానీ జనరల్ గా ఏదైతే అమౌంట్ తను ఇక్కడ క్లోజ్ చేశాడో, క్లోజ్ చేయడం వల్ల తన ఇన్వెస్ట్మెంట్ అనేది వెనుకబడిపోతుంది. తన పర్సనల్ కోసం, రిటైర్మెంట్ కోసం, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కొంచెం బ్యాక్ లోకి వెళ్ళిపోతాడు. ఇన్వెస్ట్మెంట్ యావరేజ్ రిటర్న్, ఇప్పుడు మీరు కనుక ఒక స్ట్రక్చర్డ్ ప్రొడక్ట్ తీసుకుంటే మ్యూచువల్ ఫండ్ లాంటిది 12 to 13% రిటర్న్ అనేది జనరేట్ చేస్తుంది. మనం ఏం చేసాం? దాన్ని 8% ఇంట్రెస్ట్ ఉన్న దానికోసం వాడేసాం. అంటే స్టిల్ యూ కెన్ మేక్ 4% అడిషనల్ రెవెన్యూ బై ఇన్వెస్టింగ్ ఇన్ టు అదర్ క్లాస్. లెట్స్ సే ఇప్పుడు ఒక 35,000 ఈఎంఐ అని చెప్పాను కదా, అడిషనల్ ఒక 35,000 క్లోజ్ చేస్తే 7 years లో క్లోజ్ అవుతుంది లోన్. ఇలా కాకుండా అదే 35,000 రూపీస్ తను ఎస్ఐపి చేశాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇదే 35,000 ఎస్ఐపి రౌండ్ గా మీరు 5,000 తీసేసి ఒక 30,000 ఎస్ఐపి చేశాడు అనుకుందాం. ఈ 30,000 ఎస్ఐపి సేమ్ 20 సంవత్సరాలు. ఇక్కడ 20 సంవత్సరాలు లోన్ కడుతున్నాము, ఇక్కడ 20 సంవత్సరాలు మనం ఈ ఎస్ఐపి చేద్దాం. చూద్దాం ఒకసారి క్యాల్కులేషన్ ఎలా ఉంటుంది అనేది. 15,000 ఎస్ఐపి 15 సంవత్సరాలు చేస్తే రఫ్లీ 15% రిటర్న్ తోని మనకు 1 year అవుతుంది అనేది చాలా వరకు పాపులర్ అయిన ఫార్ములా. మనం ఇక్కడ 12% రిటర్న్ తీసుకుందాము, మనకు 15 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల్లో 1 year అవుతుందని. లెట్స్ సే ఇక్కడ మనం 30,000 పే చేస్తున్నాం కాబట్టి అది 2 year అవ్వాలి, రైట్? 2 year కనుక అయినట్టయితే మీరు తీసుకున్న ఇంటి వాల్యూ 50 లక్షలు ఈ రోజు, రైట్? మనం ఒక 7-10 సంవత్సరాల్లో ఒకవేళ ప్రీపేమెంట్ చేసి క్లోజ్ చేసినా దాని వాల్యూ ఆఫ్టర్ 20 years ఎంత అవుతుందో ఒక అజంప్షన్ కు మీరు వచ్చారనుకోండి, రఫ్లీ 8% to 9% వరకు రియల్ ఎస్టేట్ లో గ్రోత్ అనేది ఉంటుంది ఎవ్రీ ఇయర్. దాని ప్రకారం ఏంటి, ఎవ్రీ ఒక 10 years కి అలా డబుల్ తీసుకున్నా మీ కాస్ట్ కాస్త ఈరోజు 50 లక్షలు ఉన్న ఇల్లు కాస్త 10 years లో డబుల్ 1 time, దాని తర్వాత ఇంకొక 10 years లో మళ్ళీ 2 times అవ్వాలి. లెట్స్ సే ఇక్కడ 50 lakhs బికమ్ 1 year, 1 year బికమ్ 2 year. 2 కోట్ల విలువైన ఇల్లు మీ దగ్గర ఇక్కడ ఉంది. మీ ఎస్ఐపి పోర్ట్ఫోలియో మీరు ఏదైతే అడిషనల్ గా బిల్డ్ చేశారో అది కూడా 2 కోట్లు అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఎస్ఐపి కనుక చేయకపోయినట్టయితే ఒకటి రెండు రకాల ప్రాబ్లమ్స్. ఇక్కడ ఇది 12% రిటర్న్ లో మీరు 20 years ఏదైతే చేశారో 2 కోట్ల పోర్ట్ఫోలియో మీ దగ్గర ఉంది, ప్లస్ మీ ఇంటి లోన్ కూడా క్లోజ్ అయిపోయింది. అంటే ఇక్కడ ప్రాబ్లం అనేది లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ 20 years లోపల మీకు నచ్చి అసలు నా దగ్గర 1 year అయింది కదా, ఇంకా లోన్ ఉండేది 40 లక్షలు 30 లక్షలు తీసేస్తాం అని అంటే మీరు తీసేయచ్చు, ఎందుకంటే మీ దగ్గర క్యాపిటల్ అవైలబుల్ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఇల్లిక్విడ్, ఇట్ ఈస్ అ లిక్విడ్ అసెట్. అండ్ ఇన్ దీస్ 20 years లెట్స్ సే మీరు హోమ్ లోన్ ఒక 7 years లో క్లోజ్ చేసేసారు, ఇప్పుడు ఇల్లు మీ సొంతం అయిపోయింది, మీ జాబ్ పోయింది. అది మీరు ఏ ట్రేడ్ లోనో లేకపోతే మీ అనారోగ్యం సహకరించకనో జాబ్ పోయింది అనుకోండి, ఇలాంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఎందుకంటే మన వాళ్ళు గ్రాంటెడ్లీ తీసుకుంటారు ప్రతిదాన్ని. అంటే నేను 20 సంవత్సరాలు ప్రాపర్ గా హెల్తీగా జాబ్ చేస్తూనే ఉంటాను, ఈఎంఐ కడుతూనే ఉంటాను, ఈ ఇంట్రెస్ట్ అనవసరంగా నేను లాస్ అవుతున్నాను అని గ్రాంటెడ్ తీసుకున్నాం లైఫ్ ని. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఇఫ్ యు సీ 10 out of ఎనీ పీపుల్ ఆర్ సరౌండ్ బై యూ, అందులో ఒక్కరికి ఇన్కమ్ అనేది ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది, రైట్? ఇప్పుడు ఆఫ్టర్ 10 years మీ జాబ్ పోయింది అనుకోండి, మీ దగ్గర ఒక అసెట్ ఉంది, ఆ అసెట్ పై నుంచి మీకు ఇన్కమ్ అనేది రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే మనం ఆల్రెడీ దానిలో ఉన్నాము కాబట్టి, అదే అసెట్ లో ఉన్నాము. లేదా ఒక 5 years లోనే 3 years లోనే సేమ్ ఇదే సిచ్యువేషన్ అయింది అనుకోండి, ఈ 5 years లో మీరు మీ దగ్గర మిగిలిన సేవింగ్స్ కాస్త హోమ్ లోన్ కే పెట్టేశారు.
ఇప్పుడు జాబ్ పోతే 2-3 సంవత్సరాలు సస్టైన్ అవ్వడానికి కావాల్సిన ఎమర్జెన్సీ ఫండ్ అనేది మన దగ్గర లేదు. లేదు. అవును. అదే కనుక మీరు ఈఎంఐ అనేది 30,000 కాబట్టి దట్ ఈస్ మేనేజబుల్. ఇప్పుడు దాన్ని 60,000 చేసి క్లోజ్ చేశారు. కానీ ఇక్కడ ఫుడ్ అండ్ బెడ్ ఎక్స్పెండిచర్ కి ఇబ్బంది అనేది వచ్చే సమస్య అనేది ఉంటుంది. మీకు ఏదైనా క్రోనిక్ హెల్త్ ఇష్యూ వచ్చింది ఆఫ్టర్ 10 years, ఏదైనా క్రోనిక్ ఇష్యూ ఫ్యామిలీలో ఎవరికైనా రావచ్చు. కెన్ యూ సెల్ యువర్ హోమ్ టు ట్రీట్ దాట్? 100% నో కదా. మరి దానికోసం మీరు ఒక క్యాపిటల్ ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతారు? కాబట్టి ఎప్పుడైనా సరే మీ దగ్గర ఉన్న మనీ రూపంలో ఉంచాలి. అది ఆల్రెడీ మనకి 8% లో వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఆన్ 15% ఆర్ 18% ఆర్ 20%. 8% రీజనబుల్లీ గుడ్ ఇంట్రెస్ట్. ఇంకా 8 to 7% లో కూడా వస్తాయి చాలా మందికి సిబిల్ వేస్ ప్రకారం. కాబట్టి ఇన్ఫ్లేషన్ కి ఈక్వల్ గానే మీకు ఇంట్రెస్ట్ అక్కడ చార్జ్ అవుతుంది. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్ ఇస్తుంది. ఆ 3 to 4% ఆఫ్ ద వేరియేషన్ ఏదైతే ఉంటుందో మీరు కనుక అంటే మనం ఓవరాల్ గా చెప్తే నంబర్స్ అర్థం కావు. ఒక్కసారి చిన్న చార్ట్ జీపీటీలో కానీ ఎక్సెల్ షీట్లో కానీ నంబర్స్ వేసి చూసుకుంటే వేరియేషన్ మీరు అంటే ఇదే అమౌంట్తోనే మీరు అలాంటి ఇండ్లు 2 కొనొచ్చు. అంటే మీరు ప్రీ క్లోజ్ చేసిన అమౌంట్ తోనే ఇంకా 2 ఇండ్లు మీరు కొనగలుగుతారు. ఆ కెపాసిటీ అనేది మీకు లాంగ్ టర్మ్ లో బికాస్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వల్ల ఈక్విటీలో జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఎస్ఐపిలో మనకి అంటే కంప్లీట్ గా లాభాలే వస్తాయి అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మొదటి 1 to 3 years 4 years లోపల మీరు ఎంచుకున్న ఫండ్స్ ని బట్టి లాభ నష్టాలు అనేవి ఉంటాయి. కాకపోతే మీరు ఏ ఫండ్ అయినా సరే లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్లో మోర్ దెన్ 5 years చూసి ప్రాపర్గా ఒక అండర్స్టాండింగ్ తోని లేదా ఎవరైనా అడ్వైజర్ తోని కానీ డిస్ట్రిబ్యూటర్ తోని కానీ మీరు ఒక 5 years జర్నీ చేసి లాస్ అయిన వ్యక్తిని ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా మీరు చూడలేరు. ఎందుకంటే అది వెల్ స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్. ఇక్కడ మనం ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఏదో మీరు అక్కడ రమ్మీ ప్లే చేస్తున్నట్టు కాదు. మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఇండియాలోని టాప్ 1000-2000 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు పార్ట్ ఆఫ్ ద ఓనర్ అవుతున్నారు. అంటే ఈ రోజు ఒక 5 years బ్యాక్ వెళ్ళి మీరు ఏదైనా ఈ ఇండియాలోని 500 కంపెనీస్ 1000 కంపెనీస్లో షేర్స్ను అబ్జర్వ్ చేయండి. వాళ్ళ యొక్క షేర్స్ నెగిటివ్లోకి వెళ్ళాయా పాజిటివ్లోకి వెళ్ళాయా వెళ్తే ఎన్ని వెళ్ళాయి? ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనేది ఒక కంపెనీ షేర్లోనే పెట్టదు కదా. అది దాదాపు 100-200 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి పెడుతుంది. జనరల్ అందులో 5-10% కంపెనీస్ వెళ్ళిపోతూ ఉంటాయి. మిగిలిన కంపెనీస్ యొక్క రెవెన్యూ గ్రోత్ని బట్టి మీ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఒక 20 years బ్యాక్ వెళ్ళి హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ కానీ ఏషియన్ పెయింట్స్ యొక్క షేర్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీ యొక్క షేర్స్ మీరు చూసినట్టయితే అప్పటికి ఇప్పటికి దెర్ ఇస్ ఎ డ్రాస్టికల్ చేంజ్, రైట్? మీరు కార్లు అట్లాంటివి కూడా మీరు చూడొచ్చు. జనరల్గా మొబైల్ కూడా అరౌండ్ 15 years బాక్ కాస్ట్ అనేది ఎలా ఉన్నది, ఈ రోజు కాస్ట్ ఎలా ఉంది. దీనికి రీజన్ ఏంటి? బికాస్ ఆఫ్ ద కన్జప్షన్, బికాస్ ఆఫ్ ద సేల్స్, బికాస్ ఆఫ్ ద సేల్స్ గ్రోత్ బట్టి అవి గ్రోత్ అవుతూ ఉంటాయి. అందుకని ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మోర్ దెన్ 3 to 5 years లోపల ప్రాపర్ ఫండ్స్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే, ఎందుకంటే డిఫరెంట్ ఆఫ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ అనేది ఒక వెహికల్ లాంటిది. మీ అవసరాన్ని బట్టి డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ అనేవి ఉంటాయి. దాని ప్రకారంగా మీరు చూస్ చేసుకొని ఇక్కడ 20 years మనం ఎలాగో బ్లాక్ చేయబోతున్నాం కదా, రైట్? ఈఎంఐ 20 years కి మన కమిట్మెంట్ ఉంది కాబట్టి మీరు 20 years కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడే కాదు ఇంకా ప్రపంచంలో తర్వాత ఎప్పుడు వెతికినా లాస్ అయిన వాళ్ళు దొరకరు ఆ tenure కి. ఎందుకంటే అందులో ఒక ఫండ్ మేనేజ్మెంట్ టీమ్, రీసెర్చ్ అనలిస్ట్ వీళ్ళందరూ ఉంటారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే అదొక బిజినెస్ లో ఇన్వెస్ట్మెంటే, మీరు పార్ట్ ఆఫ్ ద ఓనర్ అవుతారు. సో దాన్ని మీరు కొంచెం అర్థం చేసుకొని దాని గురించి కొంచెం ఎడ్యుకేట్ అయ్యి, అది మళ్ళీ సగం నాలెడ్జ్ లేకుండా పూర్తిగా ఎడ్యుకేట్ అయ్యి మీరు ఆ కాల్ తీసుకోవచ్చు. ఓకే, ఒకవేళ 5 years కాదు ఒక 6-7 years లో జాబే పోయింది అనుకోండి, ఎస్ఐపిలో తను తీసుకున్నాడు, ఎస్ఐపిలో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, ఇటు హౌస్ లోన్ కడుతూ ఉన్నాడు. సో ఒకవేళ జాబ్ పోయింది, అప్పుడు ఈ డబ్బుని ఇంటికి సొంతంగా వాడుకోవడానికి ఉంటుందా? వెరీ గ్రేట్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా నేను చెప్దామని మిస్ అయ్యాను, మీరు అదే పాయింట్ తీసుకున్నారు. లెట్స్ సే ఒక 6 years ఈఎంఐ పే చేశాడు, 6 years ఎస్ఐపి కూడా పే చేసేసాడు. ఇప్పుడు 6 years అని అంటే మంత్లీ ఎంత? 30,000 rupees ఎస్ఐపి చేశాడు. రఫ్లీ 12 months కి 3.6 lakh rupees. 6 years కి అరౌండ్ 20 lakh rupees పేమెంట్ అనేది చేసేసాడు. 20 lakhs లో మీకు అది మార్కెట్తో పాటు గ్రో అయిపోయి లెట్స్ సే 26 lakh or 30 lakh rupees అయింది అనుకుందాం. అరౌండ్గా అదే రేంజ్లోకి వస్తుంది మీకు 12 to 15% రిటర్న్ తోని. ఇప్పుడు మీ దగ్గర 26 లక్షల రూపాయలు ఉంది లెట్స్ సే. 26 లక్షల్లో మీకు ఈఎంఐ ఎంత? 35,000. 25 లక్షల్లో మీరు 35,000 రూపాయలు
ఒక 2 సంవత్సరాలు మీరు మళ్ళీ జాబ్ వచ్చేదానికి 1 year 2 year పడుతుంది అనుకో. నేను ఇక్కడ 2 years తీసుకున్నాను హయ్యర్ సైడ్. 2 సంవత్సరాలు మీరు ఎవ్రీ ఇయర్ 30,000 విత్డ్రా చేశారు అనుకోండి, అంటే ఎంత రఫ్లీ 7 లక్షల రూపాయలు మీరు విత్డ్రా చేస్తారు. 7 లక్షలు తీసినా ఇంకా మీ దగ్గర కార్పస్ ఉంటుందా ఉండదా? ఉంటది. 19 lakh rupees అనేది మీ దగ్గర కార్పస్ అనేది ఉంటుంది. అంటే నెట్ అమౌంట్ తీయడానికి ఉంటదా అందులోంచి? ఉంటుంది. మీరు ఏ ఆప్షన్ తీసుకోవచ్చు. అంటే ఇలా 2 years లోపు మీ పిల్లల ఎడ్యుకేషన్ ఆగలేదు, మీ యొక్క ఈ హోమ్ లోన్ ఈఎంఐ ఆగలేదు, మీ క్రెడిట్ కార్డ్ బిల్స్ ఆగవు. అదే కనుక మీరు ఆ 5 years లోపల మీ దగ్గర ఉన్న అమౌంట్ కాస్త ఆ 30,000 ఇందులో పేమెంట్ చేసేస్తే హోమ్ లోన్ క్లియర్ అయిపోవచ్చు, అసెట్ మీ దగ్గరికి రావచ్చు. కానీ జాబ్ పోయిన తర్వాత మీకు మళ్ళీ దాని మీద మార్టిగేజ్ లోన్ ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే మీ దగ్గర ఇన్కమ్ ఉండాలి, మీ దగ్గర అసెట్ ఉండాలి. ఇన్కమ్ ఉండి అసెట్ ఉంటేనే అప్పుడు లోన్ వస్తుంది. మీ దగ్గర అసెట్ ఉంది, మీ దగ్గర ఇన్కమ్ లేదని తెలిసింది అనుకోండి, ఏ బ్యాంక్ అయినా ఎందుకు ఇస్తుంది? నీకు ఇప్పుడు జాబే లేదు, నువ్వు ఆల్రెడీ సిక్ అయి మంచం మీద ఉన్నావు. ఇప్పుడు అలాంటి టైంలో నీకు ఇంటి 1 కోటి రూపాయలు విలువ చేసే ఇల్లు ఉన్నా నీకు 10 లక్షలు కూడా లోన్ ఇవ్వరు. ఎందుకు ఇస్తారు? అది రిస్క్ కదా, వాళ్ళకి తెలుసు. ఇన్కమ్ లేనప్పుడు ఎట్లా ఇస్తారు? మరి ఆ విషయం అనేది చాలా మంది మర్చిపోతున్నారు. అందుకని డబ్బు వచ్చినప్పుడు హోమ్ లోన్ ని ఎప్పుడు కూడా క్లోజ్ చేయకూడదు. మిగతా లోన్స్ అన్ని క్లోజ్ చేసేయండి. చాలా మంది దీన్ని రివర్స్ గా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. లెట్స్ సే 20 years లోపల ఒకవేళ నా జాబ్ పోతే అప్పుడు ఈఎంఐ నేను ఎలా కట్టాలి అనుకుంటున్నారు. కానీ 20 years లోపల జాబ్ పోతే మీరు సేవ్ చేసిన అమౌంట్ మిమ్మల్ని సేవ్ చేస్తుంది, మీ ఈఎంఐ కడుతుంది. అదే మీరు హోమ్ లోన్ క్లోజ్ చేసేస్తే అది మీ ఈఎంఐలను కట్టలేదు, మీ ఖర్చులకు, మీ పిల్లల ఎడ్యుకేషన్ కు, మీ అనారోగ్య సమస్యలకు అది ఎలాంటి డబ్బుని ఇవ్వలేదు. కొంతమంది ఇలా కూడా అనుకుంటారు కదా, హోమ్ లోన్ క్లియర్ చేసి అదే రెంట్ కి ఇచ్చారనుకోండి, పర్ మంత్ ఎవ్రీ మంత్ ఒక 20,000 వరకు కూడా రెంట్ వస్తుంది అని కూడా అనుకుంటారుగా. మీరు 50 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొంటే రఫ్లీ మీకు 12 నుంచి 18,000 కంటే ఎక్కువ రెంట్ రాదు. హోమ్ లోన్ లో మీకు రెంటల్ ఇన్కమ్ పైన ఒక క్లారిటీ అనేది ఉండాలి. చాలా మందికి ఆ క్లారిటీ అనేది ఉండట్లేదు. రెంటల్ ఇన్కమ్ ఆల్వేస్, మీరు ఈవెన్ ఈ ఏరియాలో 1 CR పెట్టి ఏదన్నా ప్రాపర్టీ తీసుకున్నా మీకు రఫ్లీ 30,000 35,000 కంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ రెంటల్ ఇన్కమ్ అనేది రాదు, విచ్ ఈస్ 3%. మనం 12% ప్రోడక్ట్ ని 3% ప్రోడక్ట్ ని కంపేర్ చేయడానికి కూడా ఉండదు. అండ్ రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ విధంగా రెంటల్ ఇన్కమ్ విచ్ జనరేట్ చేసినప్పటికీ లెట్స్ మీకు 20 lakh rupees అవసరం పడింది, అప్పుడు మీరు ఆ ప్రాపర్టీ నుంచి 1/4 1/5 అని చెప్పి డివైడ్ చేసి అమ్మగలుగుతారు. అదే మీ దగ్గర పోర్ట్ఫోలియో ఒక 30 lakhs ఉంటే దాని నుంచి మీరు 5 lakhs అనేది తీయగలుగుతారు, 10 lakhs అనేది తీయగలుగుతారు. మీకు నచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లో మీరు షిఫ్ట్ చేసుకోగలుగుతారు. అట్లీస్ట్ ఫండ్ స్విచ్చింగ్ కానీ, స్టాక్ స్విచ్చింగ్ కానీ, బాండ్స్ లోకి స్విచ్ చేయడం, ఎఫ్డీలోకి స్విచ్, మీకు ఇష్టం ఉన్న రైట్స్ అన్ని కూడా మీ చేతిలో ఉంటాయి. ఆ రోజు వెరీ రీసెంట్ గా ఒక కస్టమర్ కి కేర్ హాస్పిటల్లో జాయిన్ చేయించాము. ఆయనకు యాక్చువల్ గా మ్యూచువల్ ఫండ్ లో కొంత పోర్ట్ఫోలియో ఉండే, మిగతా 2 ఇండ్లు ఉన్నాయి ఆయన దగ్గర. అయితే ఆయనకు నైట్ పూట హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది, దగ్గర క్యాష్ పెట్టుకోలేదు. ఎమర్జెన్సీ ఫండ్ గురించి చాలా ఎడ్యుకేట్ చేసాం, అయినా పెట్టుకోలేదు. ఆయన దగ్గర ఉన్న చిన్న పోర్ట్ఫోలియోలో తను వెళ్ళి అడ్మిట్ అయ్యి నాకు కాల్ చేశారు, సార్ ఏమైనా హెల్ప్ చేయగలుగుతారని. లోన్ కొడితే 30 minutes లోపల 50% ఆఫ్ ద వాల్యూ వచ్చింది బయటకి. 7 o'clock 8 o'clock 9 o'clock ఏ టైం అయినా సరే ఆన్ ద టైంలో ఒక 4-5 OTPs కానీ కంప్లీట్ చేసేసారని అంటే మీకు వస్తుంది ఇంట్రెస్ట్, దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అట్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీకి మీకు డబ్బు అందిందా లేదా. కరెక్ట్. మీరు మీ ఓన్ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు కూడా నైట్ పూట తీసుకోలేరు, కానీ మ్యూచువల్ ఫండ్ లాంటి ప్రోడక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీకు లోన్ అనేది ఎనీ టైం అనేది పాసిబుల్ ఉంటుంది. ఓకే, అది అందుకే లిక్విడిటీ అనేది బిగ్గెస్ట్ పవర్ అన్నమాట ప్రతి ఒక్కరికి. ఇక్కడ SIP లో ఇన్వెస్ట్మెంట్ అట్ ది సేమ్ టైం దానిపైన కూడా మళ్ళీ మనకి లోన్ వస్తుంది. ఫ్యూచర్ అనేది సెక్యూర్, టెంపరరీ ఎమర్జెన్సీ అనేది మీకు లోన్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు, పార్ట్ ఆఫ్ ద అమౌంట్ తీసేయచ్చు, కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీ దగ్గర బోనస్ వచ్చింది లేదా జాబ్ మళ్ళీ పెరిగింది, మీరు పెంచవచ్చు, తగ్గించవచ్చు, ఏదైనా ఎవ్రీథింగ్ అట్ యువర్ హ్యాండ్స్ మీ దగ్గరనే ఉంటుంది. అండ్ రిటర్న్ కూడా కంపారేటివ్లీ లాస్ట్ 40 years హిస్టరీ చూసుకున్నా సరే మిగతా అన్ని అసెట్స్ క్లాస్ లో కంటే ఈక్విటీ మార్కెట్ యొక్క రిటర్న్ అనేది బాగుంటుంది. కానీ ఒక ప్రాపర్ పద్ధతి ప్రకారం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ చేసి ఏ ఫండ్స్ ఫండ్ లో పెట్టేసి లేదా ఏ స్టాక్స్ లో పెట్టేద్దాము, ఇట్లా డిఫరెంట్ షార్ట్ టైమ్ ట్రెండ్స్ కి మనం లోబడిపోయి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు అమౌంట్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళకి సూటబుల్ ఉండదు. ఒక ప్రాపర్ పద్ధతి ప్రకారం వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇది రియల్ గా లైఫ్ ను చేంజ్ చేసే ఒక మంచి ఆప్షన్ అన్నమాట. మంచి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ని పెంచుకుని వాళ్ళ త్రూ ఇంకా బాగుంటుంది. రైట్.
చాలా వాల్యుబుల్ సజెషన్స్ చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.